హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 13వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందు చేత అతడు మరణమొందెను. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ ఇద్దరు రాజులు కనబడుతున్నారు. మొదట ఆయన పేరు యెరోబాము. ఇతడు ఇశ్రాయేలీలకు రాజు. రెండో ఆయన పేరు అబియా. ఈయన యోదాకి రాజు. యోదాకిని అనగా అబియాకును యెరోబామునకును ఒకరోజు యుద్ధము అనేది వచ్చింది. వారిద్దరు యుద్ధము చేసుకోవాలి. అయితే యెరోబాము ఇశ్రాయేలు రాజు కనుక అతడు 8 లక్షల మంది ప్రజలను సైన్యంగా తీసుకొని బయలుదేరాడు. యెరోబాము యోదాకి రాజు గనక అతడు తన దగ్గర ఉన్న జనసముద్రంలో 4 లక్షల మందిని తీసుకొని బయలుదేరినట్లు ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది. చదువుతున్నాం చూడండి. అబియాకును యెరోబామునకును యుద్ధము కలగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యములు ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేశాను. యెరోబామును 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను అన్నాడు. ఇక్కడ యెరోబామును గురించి చెబుతూ ఆయన 8 లక్షల మందిని ఏర్పాటు చేసుకోనట ఒక వ్యూహం, అంటే ఒక యుద్ధ నైపుణ్యతను, ఒక వ్యూహాన్ని, ఒక తంత్రాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటా తంత్రము అని అంటే ఇదే 13వ అధ్యాయం 13వ వచనంలో యెరోబాము వారి వెనకటి భాగమున మాటుగాండ్రులను కొందరిని ఉంచి సైన్యము యోధా వారికి ముందును మాటుగాండ్రులు వారికి వెనకాల ఉండినట్లు చేసెను. యెరోబాము యొక్క ప్రయత్నం ఏంటి అంటే నా దగ్గర ఉన్న 8 లక్షల మంది సైన్యములో 4 లక్షల మంది ఒక పిల్లి దాక్కున్నట్లుగా ఆ కొండల గుండా గుట్ల గుండా దాక్కొని వెళ్ళి మన శత్రువైన అబియా యొక్క సైన్యం 4 లక్షలు కదా, వాళ్ళ వెనకాల మీరు నిలబడండి. ఎందుకంటే నా మీద యుద్ధానికి వస్తే నేను చంపేస్తాను, లేదు ఈ సైన్యాన్ని చూసి పారిపోతే వాడు పారిపోకుండా మీరు చంపేయండి. అందుకనే నేను వాడు ముందుంటాను, మీరు వారి వెనకాల ఉండండి అని చెప్పి ఒక సైన్యములో ఒక వ్యూహాన్ని ఉపయోగించాడు, ఒక పన్నాగాన్ని ఉపయోగించాడు. ఆలోచన చేయండి ప్రియులారా. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము ఇదే 13వ అధ్యాయములో 16వ వచనాన్ని చదివితే ఇశ్రాయేలీల వారు యోధా వారి ఎదుట నుండి పారిపోయి దేవుడు వారిని యోధా వారి చేతికి అప్పగించెను. అబియాను అతని జనులను వారిని ఘోరముగా సంహరించి ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఏదో జరిగింది అక్కడ. దానివల్ల 8 లక్షల మంది ఉన్న జనం, అంటే ఎదురున్న 4 లక్షల మంది, వెనకాల ఉన్న 4 లక్షల మంది, 8 లక్షల మందిలోనంట దేవుడు ఏదో చేశాడు. ఇశ్రాయేలీల రాజు యోధా రాజు అయిన అబియా ఏదో చేశాడు. ఈ అబియా ఎదుటంట ఆ 8 లక్షల మంది తట్టుకోలేకపోయారట. అందులో 5 లక్షల మంది చచ్చిపోయారట. 8 లక్షలతో వచ్చిన వాడేమో 3 లక్షలుగా మారాడు. 4 లక్షల మంది జనంతో వచ్చిన అబియా మట్టిగా ఒక్క మనిషిని కూడా కోల్పోకుండా తిరిగి శాపముగా వెళ్ళినట్లు బైబిల్ చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇలా సాధ్యమైంది? యుద్ధము అంటే అవతల పక్కో యువతల పక్కో ఎవరు కూడా జనం చచ్చిపోవాలి. కానీ ఈ చదవబడిన మూలవాక్యంలో ఏముందంటే అబియాకి దేవుడు బలమిచ్చాడంట, యెరోబాముకు మట్టుకు దేవుడు మరలా బలము ఇవ్వలేదంట.
ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడవచ్చు. యెరోబామునకును అబియాకును మధ్య ఉన్న చిన్న భేదం ఏంటంటే, అబియాకి దేవుడు బలం ఇచ్చాడు, యెరోబామునకు దేవుడు బలం ఇవ్వలేదు. అంటే యెరోబాము ఏదో పని చేస్తుంటాడు, అందుకని దేవుడు అతనికి మరలా బలము ఇవ్వలేదు. కానీ అబియా ఏదో చేస్తుంటాడు, అందుకని దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు? బలం ఇచ్చాడు. అంటే మనందరికి అర్థమైపోతున్న మాట ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి పక్షంలో ఉన్నాడు, ఆ వ్యక్తి అబియా. దేవుడు లేని వ్యక్తి ఎవరయ్యా అంటే యెరోబాము. ఈ మాట మనం అర్థం చేసుకోగలిగినాడు, ఈ మాట మనకు తెలిసిన నాడు, యెహోవా మన పక్షమున ఉంటే యుద్ధము మనదే, జయము మనదే, పరాక్రమము మనదే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక నిమిషం మనం ఆలోచించి, యెరోబామును దేవుడు ఎందుకు అంతగా దీవించలేదు, యెరోబామును దేవుడు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు అప్పగించాడు అని మనం చదువుకుంటేనంటే, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం కాడి నుంచి మనం చదివితే, తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించుకొని అక్కడ కాపురం ఉండి, అతడి నుండి బయలుదేరి పెనియేలును కట్టించాను. ఈ జనులు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు బలి అర్పించుట ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతానమగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి, చూడండి ఏం చేశాడు, 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. చూడండి, దేవుడిని ఆరాధించడానికి ప్రజలు వెళ్తూ ఉంటేనంట, ఎక్కడ తన శత్రువు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి యెరోబాము ఏం చేశాడంటే 2 బంగారపు దూడలు తయారు చేయించి, ఒకటంట దాను అనే ప్రాంతంలోను, రెండోది బేతేలు అనే ప్రాంతంలోనూ ఆ బొమ్మలు పెట్టి యెరూషలేము దాకెళ్ళి దేవుడిని ఏం ఆరాధిస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బేతేలుకి వెళ్ళండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దానుకి వెళ్ళండి, అక్కడ ఉన్న బొమ్మకు మీరు నమస్కరించుకోండి అని చెప్పి జీవము గల దేవుని వైపు నుండి జనులనంట విగ్రహములకు అర్పించు వాటి వైపుకు తిప్పివేశారు. అంటే కోరుండి మనుషులను విగ్రహారాధికులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి విషయం. రెండోది మనం చూసిన వారికైతే పిల్లారా, ఇదే రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో యెరోబాము యొక్క కుమారుడు కాయిలా పడగంటే రోగం వచ్చినప్పుడు తన భార్యతో చెప్తున్నాడు, ఇదిగో మన దగ్గర ఉన్న అహియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు కదా షిలోహులో, ఆయన దగ్గరికి నువ్వు మారు వేషం వేసుకొని వెళ్ళి మన కొడుకు ఆరోగ్యవంతుడిగా మారాలని చెప్పి ఆయన చేత ప్రవచనం చెప్పించుకో అంటాడు. కానీ పాస్టర్ గారికి కళ్ళు లేకపోయినా ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. దేవుడు పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే పిల్లారా, అహియా, నువ్వు వృద్ధుడువు అయినా నీ దగ్గరికి యెరోబాము భార్య వస్తుంది, ఆమె తన కుమారుని బతికించుకోవడానికి మారు వేషం వేసుకొని వస్తుంది, నీ చేత ప్రవచనం చెప్పించుకోవడానికి వస్తుంది, నువ్వు చెప్పు యెరోబాము భార్య నీ బిడ్డ చచ్చిపోతాడు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికల్లా అని చెప్పు అంటే, అలాగే దైవజనుడు చెప్పినట్లు అంటే ఆ దైవజనుడిని మోసం చేయాలి, మారు వేషం వేసుకొని దైవజనుడిని మోసం చేయాలనే ఆలోచన యెరోబాము యొక్క అతని కుటుంబానికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరొకటి మనం గమనించిన వారమైతే పిల్లారా, ఇదే మొదటి రాజులు ఉన్న 14వ అధ్యాయంలో మనం చూసిన వారి మీద 16వ వచనంలో, మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడైన యెరోబాము పాపమును బట్టి అతడు ఇశ్రాయేలు వారికి అప్పగింపబోచున్నాడు. అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్ళిపోయి అని రాయబడింది. అంటే యెరోబాము మనుషులను పాపస్తులుగా, పాపము చేయువారుగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవునికి దూరం చేయడము, దేవుడి యొక్క దైవజనులను పిల్లరా మారు వేషాలు వేసుకొని అబద్ధ ప్రవచనాలు పలికించడము, అలాగే మనుషులు పాపంలో పడిపోయి ఉండము, ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయించేవారంటే యెరోబాము చేయిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు యెరోబాముని ఎందుకు దీవించలేదయ్యా అంటే, యెరోబాము దేవునికి బదులుగా, దేవుని సృష్టికి బదులుగా సృష్టమును పూజిస్తున్నాడు. దేవుణ్ణి దైవజనులను
కల్లో కపటము చేత అనగా మోసము చేత వాళ్ళను తప్పు మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు యెరోబాము యొక్క సంతానాన్ని ఎవరికి అప్పగించాడంటే అబియాకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. మరి అబియా ఎలాంటి వాడు కూడా 3 ముక్కలు చెప్పి నేను కొంచెం పని మూలన కొంచెం త్వరగా దీన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. చూడండి ప్రియులారా, మనం చదువుకున్నాము 2వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయంలో మనం చూసిన వారికైతే 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనములో, అప్పుడు అబియా ఎఫ్రాయిము వన్యమన్నుల సమురాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, ఎఫ్రాయిం అంట కొండ మీదకి ఎక్కి ఏమని చెప్తున్నాడంటే 12వ వచనంలో అంటున్నాడు, 10వ వచనంలో అంటున్నాడు, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించు వారము కాదు. దేవుడు ఎందుకండి అబియాని ప్రేమించాడు అంటే, అబియా అంటున్నాడు దేవుడే యెహోవాయే మాకు దేవుడు, ఆయన్ని మేము విసర్జించలేదు, విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుని దీవెనలు మనం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా అండి? మన కార్యక్రమాల్లో ఏ పని చేసినా దేవుడిని ముందు పెట్టాలి. శుభకార్యమైనా అశుభకార్యమైనా, సంతోషమైనా కన్నీళ్ళైనా, బాధైనా వ్యాధనైనా, ఇబ్బంది వచ్చినా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ముందు పెట్టాలి. మన ఇంట్లో ఏమైనా పండగ వచ్చింది అనుకోండి, మన ఇంట్లో ఏమైనా సంతోషం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరు గుర్తురారు మనకి? దేవుడు గుర్తురారు, దైవజనులు గుర్తురారు అన్నమాట. ఆ కార్యక్రమాలు మనమే చేసేసుకుంటూ ఉంటాం. కొన్ని కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. ఏమండి, వివాహం కుదిరేదాకా ఒకటి, వివాహం కుదరనిచ్చిన తర్వాత పాస్టర్ గారు ఎక్కడున్నారో అనవసరం, వీళ్ళే చేసేసుకుంటూ ఉంటారు అన్నమాట అంతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లలు ఆలోచన చేయండి. ఈరోజు మనుషుల యొక్క తత్వం అలా తయారయ్యింది. యెహోవాను ఆనుకుని జీవించవలసిన వారు, యెహోవాను కలిగి జీవించవలసిన వారు ఈరోజు తమ సంతోషాల్లో దేవుడు ఏమాయనో అన్నట్లుగా. ఒక ఆయన ఉన్నాడంటే, ఆయన పేరు యాకోబు. ఏమండి, ఆయన తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోతున్నాడు, అన్నయ్య చంపేస్తాడేమోనని. మామగారి ఇంటికి వచ్చాడు పద్మనాభరాము. అక్కడికి వచ్చిన తర్వాత చిన్న కూతురుని చూశాడు, అంతే. 7 సంవత్సరాలు కొలువు చేశాడు, పెద్ద కూతురు ఇచ్చి పెళ్లి చేశాడు, మోసం చేశాడు మామగారు. మరొక 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు కొలువు చేశాడు, చిన్నదాన్ని ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. మరొక 7 సంవత్సరాలు వాళ్ళిద్దరితో కాపురం చేసి 12 మంది పిల్లలకు అన్నాడు. ఈ 3 ఏళ్ళు 21 సంవత్సరం దేవుడి దగ్గర అసలు మోకరించలేదంట, దేవుడి దగ్గర అసలు అడగలేదంట, దేవుడితో మాట్లాడలేదంట. నిజమే కదా? కొన్నిసార్లు దేవుడు అన్నీ ఇచ్చేస్తే మనిషి దేవుడిని దూరం పెట్టేస్తూ ఉంటాం. మనం దేవుడి కార్యక్రమాలు దూరం పెట్టేస్తూ ఉంటాం. దేవుడితో మనకి ఇంకా పని లేదనుకుంటూ ఉంటాం. కానీ ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అబియా మనకి నేర్పుతున్న మాట ఏంటంటే, ప్రతి విషయంలో దేవుడిని నేను పక్కన పెట్టేవాడిని కాదు, దేవుడికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని, దేవునికి నేను అవకాశం ఇచ్చేవాడిని. ప్రభువా, నా జీవితంలో నువ్వు కార్యం చేయంటూ నేను దేవునికి అవకాశం ఇచ్చేవాడిని, కానీ నేను అవకాశవాదిని కాను అంటున్నాడండి. క్రైస్తవ జీవితంలో ఈ పాట మనం నేర్చుకోవాలి. మనం అవకాశవాదులుగా కాకుడి నిమిత్తం 10వ వచనంలో అంటాడు కదా, యెహోవా మాకు దేవుడు, ఆయనను మేము విసర్జించలేదు అంటాడు. 12వ వచనానికి వచ్చినప్పటికి అక్కడేమంటాడు, దేవుడు మాకు తోడై ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. దేవుడే మాకు పెద్ద, దేవుడే మాకు రాజు, దేవుడే మాకు అధికారి, దేవుడే మాకు సర్వస్వం, ఆయన మాకు తోడుగా ఉన్నాడు. ఏమండి, మనుషుల సైన్యాన్ని తోడుగా తీసుకోలేదు. 4 లక్షల మంది పరాక్రమశాలులు ఉన్నారంట. అయినా యుద్ధము యెహోవాదని ఎరిగిన అబియా మనకి ఏం నేర్పుతున్నాడంటే, మన దగ్గర పెళ్లి చేయడానికి డబ్బు ఉండొచ్చు, కానీ పెళ్లి ఘనంగా చేయాలంటే దేవుని కృప ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొంతమంది అనుకుంటారు, డబ్బుతో మేము ఏదైనా చేసేయగలం, పదవితో మాకు ఏదైనా జరిగిపోతుంది, మా మాటతో మా అధికారంతో మేము ఏదైనా చేయొచ్చని. కానీ దేవుడు సెలవు లేకుండా మనం ఏమీ అంతెందుకండి. ఒకసారి యేసుక్రీస్తుని అడుగుతాడు పిలాతు, ఏమన్నా తెలుసా, నిన్ను బ్రతికించాలన్నా, నిన్ను శిక్షకి అనగా సిలువకు అప్పగించాలన్నా నాకు అధికారం ఉంది అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం చివరి వచనాల్లో. అలాగే 19వ అధ్యాయం వచనాల్లో కూడా ఏమంటాడు తెలుసా, నిన్ను బ్రతికించుటకైనను చంపుటకైనను నాకు అధికారం ఉంది అంటే, యేసే అంటాడు, నీకు ఎక్కడయ్యా అధికారం, నా తండ్రి కనుక నీకు అధికారం ఇవ్వకపోతే
నన్ను ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు. చాలా మంది యేసుక్రీస్తును సిలువ వేసేసారు అంటారు. సిలువకు అప్పగించుకున్నాడు. తాను అప్పగించుకోకపోతే యేసును పట్టుకోవడం ఎవరి తరం కాదు, యేసును కొట్టడం ఎవరి తరం కాదు, యేసును చంపడం కూడా ఎవరి తరం కాదండి. ఈరోజు నిన్ను దేవునికి అప్పగించుకుంటున్నావా? మనకి దేవుడు అధికారం ఇవ్వాలి. ఎంత డబ్బున్నా ఎన్ని ఇచ్చినా దేవుడు కృప లేకపోతే. కాబట్టి ప్రియులారా, దేవుడిని మనం అధిపతిగా చేసుకోవాలి. ఇంకా చిన్న ముచ్చట మాటలు ఉన్నాయి చూడండి. 14వ వచనంలో ఏమంటాడంటే, యోదావారు తిరిగి చూచి యోధులు తమ మందున వెనక తట్లో ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. ఏంటంట? ఎవరో చెప్పారు, అయ్యా నీ వెనకాల ఉన్న 4 లక్షల మంది మీ వాళ్ళు కాదు, నీ ముందున్న వాళ్ళు నీ శత్రువులు, నీ వెనకున్న వాళ్ళు కూడా నీ శత్రువులే. ముందుకెళ్ళిన మరణమే, వెనకాలకు వెళ్ళిన మరణమే అని తెలియగానే అబియాతో పాటు ఉన్న సైనికులందరూ ఏం చేశారంటే, ఆ ఉన్న చోటనేనంట దేవునికి ప్రార్థన చేశారంట. ఒక మాట ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ప్రార్థన చేసిన ఏ జన సమూహమైనా, ప్రార్థన చేసే ఏ వ్యక్తులైనా, ప్రార్థన సమూహంలో ఉన్న ఏ ఒక్కరైనా ఓడిపోయినట్లు చరిత్రలో లేదండి. ఎందుకంటే ప్రార్థనే విజయం, ప్రార్థనే జయం, ప్రార్థనే సర్వం. ఈరోజు చాలా మంది ప్రార్థన విలువ తెలియక, ఆ వెళ్ళేటప్పుడు ప్రార్థన ఎందుకు, ఆ దీనికి కూడా ప్రార్థన ఎందుకు, ఈ చిన్న జ్వరానికి కూడా ప్రార్థన ఎందుకు అనుకుంటారు. అన్నిటికంటే విలువైనది ప్రార్థన. అది ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, లేదంటే వ్యక్తిగత ప్రార్థన, సహవాసపు ప్రార్థన, దైవజనుల చేత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబియా జనసంద్రముతో ప్రార్థన చేయించగా ఇంకో పని ఏంటంట, దేవుడంట ఆ వెనకాల ఉన్న 4 లక్షల మందిని మొత్తాడంట. ఒక్క దెబ్బకు వాళ్ళందరూ చచ్చిపోయారంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. చివరికి ఒక మాట రాశారు, ఆ మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, 17వ వచనంలో ఇలా రాయబడింది. 17-18. అబియాలును అతని జనులను వారిని ఘోరముగా సంహరించి ఇశ్రాయేలీయుల వారిలో 5 లక్షల మంది పరాక్రములను హతులైరి. ఆ ప్రకారము ఇశ్రాయేలీయుల వారు ఆ కాలమందు తగ్గింపబడింది కానీ యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఒక్కడు కూడా యోదావారు ఎందుకు చనిపోలేదంటే, యోదావారంట ఎవరిని ఆశ్రయించారు? కత్తుల్లో, గుర్రాల్లో, రథాల్లో, ఏనుగుల్లో, ఎవరు తమకున్న ఖడ్గదారుల్లో కాదంటండి. ఎవరిని ఆశ్రయించారంట? దేవుడిని ఆశ్రయించారు గనక దేవుడంట ఒక్కడికి కూడా కత్తి వాత పడకుండా, ఒక్కడికి కూడా గాయము కాకుండా, ఒక్కడికి కూడా ప్రియులారా భయం అనేది లేకుండా, ఒక్కడు కూడా చచ్చిపోయాడు లేకుండా 4 లక్షల మందిలోనంట ఒక్కడు కూడా చచ్చిపోలేదంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ భక్తులు ఇలా చెప్పడం నేను విన్నాను. అదేంటంటే, యెరోబాము తీసుకొచ్చిన 8 లక్షల మంది ప్రజలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ, ఒకవేళ ఇలా అనుకుందాం ఒక చట్టం, తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ప్రజల్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారంట, అన్నయ్య నీతో పాటు తమ్ముడు వచ్చాడు కదా ఏడి, తమ్ముడు నీతో పాటు అన్నయ్య వచ్చాడు కదా ఏడి, రే అన్నదమ్ములు మీతో పాటు మీ నాన్న వచ్చాడుగా ఏడి, బాబాయ్ వచ్చాడుగా ఏడి అంటే ఇంకేం చెప్పను. యుద్ధంలో చచ్చిపోయారంటే అదేంట్రా, మిమ్మల్ని నమ్ముకునే పంపించాం కదరా, బతికి తీసుకొస్తారని పంపించాం కదరా అనంట. ఏమండి, యెరోబాము పక్షం ఉన్న వారందరూ కూడా ఎంత పని చేసావు యెరోబాము, ఎంత పని చేసావు యెరోబాము, నిన్ను నమ్మాం కదా యెరోబాము, నిన్ను ఆశ్రయించాం కదా యెరోబాము అని ఏడుస్తున్నారంట. మా కడుపు ఆ మూట నీకు తగిలిద్దురా, మా కడుపు బాధ నీకు తగిలిద్దురా. 5 లక్షల మందిని చంపేస్తావా? 5 లక్షల మంది చచ్చిపోయారా? 8 లక్షల మందితో వెళ్ళి నువ్వు 3 లక్షల మందితో తిరిగి వచ్చావా? అది కూడా ఓడిపోయి వచ్చావా? అని అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ అంటా ఉంటే, అబియా తరపున వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నా తెలుసా? అబియా దేవుడు ఎంత తోడుగా ఉన్నాడయ్యా, దేవుడు నీకు ఎంత బలం ఇచ్చాడయ్యా, నా కొడుకు నేను నమ్మి పంపించా, తిరిగి నా కొడుకుని తీసుకొచ్చావయ్యా, నా భర్తను నమ్మి పంపించా, నా భర్తను తీసుకొచ్చావయ్యా. ఇంకో మాట చెప్పమంటారా? ఒక్క గాయం అవ్వలేదయ్యా, ఒక్క దెబ్బ తగలలేదయ్యా, ఒక్క చుక్క రక్తం రానివ్వకుండా భలే తీసుకొచ్చావయ్యా, నువ్వు గొప్పోడువయ్యా, నిన్ను నమ్ముకున్న వాడికి అన్యాయం చేయవయ్యా,
అంటూ అక్కడున్న ప్రజలంట హర్షము వర్తిస్తున్నారంట, సంతోషాన్ని తెలియజేస్తున్నారంట. యరొబాము పక్కనేమో దుఃఖము, అబియా పక్కనేమో సంతోషం మనకు కనబడుతుంది. నిజమే, క్రైస్తవ జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసా? క్రీస్తు లేకుండా చేసే ఏ పనుల్లో అయినా సరే చివరికి దుఃఖమే. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన పుట్టినరోజు చేసుకున్నాడు. ఆయన పేరు హేరోదు. పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు పెట్టాడు. ఆ రోజంతా సంతోషిద్దాం అనుకున్నాడు, కానీ ఆనందంతో మొదలైన పుట్టినరోజు విషాదంతో ముగించిందంట. ఏమని? అందులో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టించాడంట. తన భార్య కూతురు అందులో నాట్యం ఆడుతూ మనకి ఏం కావాలని తాగిన మత్తులు అడిగితే పాస్టర్ గారు తలకే కావాలన్నట్ట. ఎందుకని? ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మని అనకూడని మాటలు అన్నాడని హేరోదుని బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు తలను తీసుకొస్తే అది చూచిన, అది ప్రకటించిన రాజు హేరోదు బట్టిగా, అయ్యో నేను ఎంత పనిచేశానో, అనవసరంగా మద్యము తాగిన మత్తులో మాటిచ్చి దైవజనుడు తలకాయ తీసేటట్లుగా చేశాను కదా అని చెప్పి ఆయన పుట్టినరోజంట విషాదంతో ముగించిందంట. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, నిజమే, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అబియా యుద్ధాన్ని గెలిచాడు, తన ప్రజలను కాపాడుకున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని దేవుడిని తనకు రాజుగా చేసుకున్నాడు, అధిపతిగా చేసుకున్నాడు. ప్రతి విషయంలో ప్రార్థించాడు కాబట్టి ఆ ప్రార్థన విజయమే అబియాని, తన సంతతిని, తన యొక్క పరాక్రమవంతులను బలవంతులుగా మార్చింది. కానీ యరొబాము అది చేసుకోలేకపోయాడు. నా జీవితంలో అయినా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరణించింది నిన్ను నన్ను భయంకరంగా ఓడిస్తున్న సాతాను యొక్క శక్తులను, వాడి తంత్రాలను, కుతంత్రాలను త్రొక్కి మనకు విజయాన్ని ఇవ్వాలనే కానీ మనమేమీ ఓటమి అవ్వాలని కాదు. కొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలు మనల్ని ఇక నాశనం చేసేస్తాయేమో అనిపిస్తుంది, కానీ దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు ఏమీ చేయించలేడు. కానీ పరిస్థితులు వీడి పని అయిపోయిందిరా అనుకుంటాం, కానీ అందులోనే దేవుడు ఏమిస్తాడంటే విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా అబియా వలె దేవుడు మనకి నూతనమైన బలం ఇవ్వాలి అంటే దేవుడిని దేవుడిగా ఆశ్రయించాలి. ఆయనను మనము పిల్లల అధిపతిగాను, ఆయనకు ప్రార్థించు వారముగాను, ఆయనను ఆశ్రయించు వారముగాను ఏ కుటుంబం అయితే ఈ యొక్క అనుసంధానము కలిగి జీవిస్తారో అట్టి వారికి దేవుడి దగ్గర ఆశీర్వాదంలో బలమును సమృద్ధినిచ్చి ఎలవెలలా దీవించి ఆశీర్వదించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుంటాం.